స్వీట్ కార్న్ పలావ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దాని తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గరం మసాలా అంతా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కేజీ బియ్యం చేస్తున్నాను. బాస్మతి బియ్యం కాదు, రెగ్యులర్గా వాడే బియ్యమే. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ప్రజెంట్ నేను వేయట్లేదు. అది కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఒక పొత్తు మొత్తం వేసేసాను 1/4 కేజీ బియ్యానికి. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు, లైట్గా కారం, అలాగే గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా రెండిట్లో ఏదో ఒకటే వేయండి. 1 టీ స్పూన్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది ఆప్షనల్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. మామూలు బియ్యం కాబట్టి, బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర నీళ్ళు వేసుకుని నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఈ బియ్యం వేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, స్వీట్ కార్న్ పులావ్ సూపర్గా ఉంటుంది. విజిల్ అయిపోయిన తర్వాత పైన నెయ్యి వేస్తే భలే ఉంటుందండి. పిల్లలకి ఈజీగా అయిపోతుంది పొద్దున్నే చేయడానికి.